మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి 10th క్లాస్కి సంబంధించి 90 డేస్ ప్రోగ్రాంలో ఈరోజు డే 22 అండి. దానికి సంబంధించి మనకి తెలుగు, ఇంగ్లీషు, ఫిజికల్ సైన్స్కి సంబంధించిన ఏ క్వశ్చన్స్ చదవాలనేది ఒకసారి చూద్దామండి. తెలుగుకు సంబంధించి మనకి ఉపన్యాస కళ అండి. దీంట్లో మనకి పద్యాలు, భాషాంశాలు, ఉపన్యాసకాల్లో పద్యాలు, భాషాంశాలు అండి. అలాగే ఇంగ్లీష్కి సంబంధించి మనకి క్వశ్చన్ నెంబర్ అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 18 నుంచి 34 వరకు గ్రామర్ పార్ట్ ఉంటుందండి. అంటే మనం కొన్ని గ్రామర్ పార్ట్ మనం ఆల్రెడీ కొన్ని రోజులు చదివించాం. కాకపోతే ఈ రోజు నుంచి ఏం చేద్దామంటే గ్రామర్ పార్ట్ 18 నుంచి 34 వరకు మనకి అప్లోడ్ చేద్దామండి. ఇంగ్లీష్కి సంబంధించి మనకి క్వశ్చన్ నెంబర్ 18 నుంచి టు క్వశ్చన్ నెంబర్ 34 వరకు గ్రామర్ పార్ట్ ఉంటుందండి. దానికి సంబంధించి మనకి ఇంగ్లీష్కి సంబంధించి గ్రామర్ 18 to 34 వరకు మనకి ఇంగ్లీష్ ఉన్న రోజుల్లో ఈ గ్రామర్ పార్ట్ అప్లోడ్ చేస్తామండి. ఈరోజు వచ్చి మనకి క్వశ్చన్ నెంబర్ 18కి సంబంధించి రిలేటివ్ క్లాజెస్ అండి. దానికి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి దీని మీద గ్రామర్ పార్ట్ ఇదండి ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే ఫిజికల్ సైన్స్లో మనకి లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ అండి. ఇది మనకి 4 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుంది. 4 మార్క్స్ అండి. ఆల్రెడీ మనం 2 క్వశ్చన్స్ ఇచ్చాం 4 మార్క్స్కి సంబంధించి. దీంట్లోనే మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇదే టేబుల్లో మనకి క్వశ్చన్స్ వేరువేరుగా అడిగాడు. అవి ఏంటనేది మనం ఆన్సర్స్ అప్లోడ్ చేసేది ముందు అప్లోడ్లో ఇస్తామండి. ఇక్కడ మనకి అంటే మామూలుగా సరిపోదు ప్లేస్, కాబట్టి ఇది మనకి టేబుల్ అండి. లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్లో క్వశ్చన్ నెంబర్ 14లో మెటీరియల్ మీడియం, ఎయిర్, ఐస్, రబ్బీ, బెంచిన్ అండి. రిఫ్లెక్షన్ ఇండెక్స్ అండి 1.0003, 0.31, 1.71, 1.50, 1.50 అండి. ఇది మనకి దీని మీద ఒక 3-4 క్వశ్చన్స్ అంటే 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒక 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 5 క్వశ్చన్స్ మొత్తం 10 క్వశ్చన్స్ వస్తాయి. వీటి మీద ఏంటనేది మనం ఈ క్వశ్చన్కి సంబంధించి మనం అప్లోడ్ చేసి దాంట్లో ఒక ఆన్సర్స్లో ఉంటుంది ఏ క్వశ్చన్స్ అనేది. ఈ 10 క్వశ్చన్స్ ఇదే టేబుల్ అండి. ఈ టేబుల్కి సంబంధించి మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఒక 5 ఒక రకంగాను, ఒక 5 ఒక రకంగాను ఉంటాయి. కాబట్టి మనకి 3-4 కింద మనం కౌంట్ చేసుకుని క్వశ్చన్ నెంబర్ 3 అండి 4 ఇక్కడ మనం ఆల్రెడీ ముందు 2 క్వశ్చన్స్ ఇచ్చామండి. లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 14కి సంబంధించి అండి 4 మార్క్స్. ఇక్కడ మనకి డే 22 అండి. ఇక్కడ నుంచి మనకి ఇంగ్లీష్ కూడా గ్రామర్ పార్ట్ క్వశ్చన్ నెంబర్ 18 నుంచి 34 వరకు వరుసగా ఇంగ్లీష్ ఉన్న రోజుల్లో అప్లోడ్ చేస్తామండి. మనకి వీక్లీ 3 days ఇంగ్లీష్ వస్తుంది. ఆ 3 daysలో గ్రామర్ పార్ట్కి సంబంధించిన మనకి ప్యాసేజ్ కూడా ఒక్కో రోజు అప్లోడ్ చేస్తూ ఉంటాం. మధ్యలో మనకి అంటే పొయిటరీ నుంచి ఒక ప్యాసేజ్, అలాగే ప్రోజ్ నుంచి, సప్లిమెంటరీ రీడర్ నుంచి ఒక ప్యాసేజ్, నాన్ వెర్బల్ నుంచి ఒక ప్యాసేజ్ అవుతాయి. 4 ప్యాసేజ్లు అండి. అక్కడ 40 మార్కులు ఉంటాయి. ఇక్కడ నుంచి ఇది గ్రామర్ పార్ట్ ఎక్కువ కాబట్టి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇంగ్లీష్కి సంబంధించి ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇదండి మనకి షెడ్యూలు డే 22కి సంబంధించి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.